హలో, వెల్కమ్ టు ధనశాల. ఈరోజు యూనిట్ 2 పార్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 కంప్లీట్ చేశాను సేమ్ యూనిట్ మీద. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. అదే ఇది ఎందుకు పని చేయట్లేదు. పార్ట్ 2. సో ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు అక్కడ నుండి నేర్చుకోవచ్చు. నేను ఆ 2 పార్ట్స్లో ఏం కంప్లీట్ చేశానంటే, ఇక్కడ నుండి ఇదంతా కంప్లీట్ చేశాను, ఈ అప్ టు 80 వరకు కంప్లీట్ చేశాను. సో మీరు ఇక్కడ వరకు ఆ 2 పార్ట్స్లో మీరు నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియోలో ఈ మొత్తం చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీనింగ్ అంటే, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది రిఫర్స్ టు టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ యూజ్డ్ టు కంట్రోల్ అండ్ రెడ్యూస్ కోప్ విత్ స్ట్రెస్ ఎఫెక్టివ్లీ. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఒక టెక్నిక్, ఒక స్ట్రాటజీ. ఎందుకు? ఇది కంట్రోల్ చేయడానికి, ఏదైనా స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి. తర్వాత మనకి అతిగా స్ట్రెస్ అయినప్పుడు దాన్ని తగ్గించుకొని బిజినెస్ని వచ్చే ఛాలెంజెస్ని ఈజీగా ఓవర్కమ్ చేయడానికి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎంతగా యూజ్ అవుతుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు చాలా స్ట్రెస్ని ఎదుర్కొంటాడు. ఎందుకు? బిజినెస్లో ఉండే అన్సర్టనిటీస్ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, తర్వాత ఫినాన్షియల్ రిస్క్ కావచ్చు, తర్వాత వర్క్ లోడ్ కావచ్చు, ఇంకా డెసిషన్ మేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. సో ఇవన్నిటి వల్ల చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది ఎంటర్‌ప్రెన్యూర్‌కి. సో ఇదే మీరు ఒక డెఫినేషన్ లెక్క రాయాలి. తర్వాత కాజెస్ ఆఫ్ స్ట్రెస్. అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌కి స్ట్రెస్ అనేది ఎందుకు కాజ్ అవుతుంది, దాని గురించి మనం ఇక్కడ ఒక్కొక్క పాయింట్ పెట్టి డీప్గా రాయాలి. సో ఫస్ట్ ఏంటి? ఫినాన్షియల్ ప్రాబ్లం. అసలు తక్కువ క్యాపిటల్ ఉండొచ్చు, లేదంటే పెట్టిన పెట్టుబడిలోకి అవుతున్న బిజినెస్కి సరైన క్యాష్ ఫ్లో రాకపోవచ్చు. సో దానివల్ల బిజినెస్ ఆపరేషన్స్ అనేది చాలా కష్టతరం అవుతాయి. తర్వాత సెకండ్ ఇది బిజినెస్ రిస్క్. ఏంటిది? ఫియర్ ఆఫ్ లాస్ ఆర్ ఫెయిల్యూర్. మనం బిజినెస్లో లాస్ అయిపోతామేమో, బిజినెస్లో ఫెయిల్ అయిపోతామేమో అని చెప్పి బిజినెస్ రిస్క్ అనేది ఉంటుంది. సో బిజినెస్ రిస్క్ ఉండేది కామనే, కాకపోతే దానివల్ల వచ్చే ఫియర్ వల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి బిజినెస్ రిస్క్ అయినా సరే మనం ఓవర్కమ్ చేయొచ్చు, మనకి మంచి స్ట్రాటజీస్ ఉంటాయి. సో థర్డ్ ఏంటిది? పియర్ కాంపిటీషన్. సో కాంపిటీషన్, ఒకవేళ మనం ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో అమ్మితే 100 రూపాయలకి అమ్ముతున్నాం, మన కాంపిటీషన్ వల్ల దాన్ని 60 రూపాయలకి అమ్ముతున్నారు, మనం ఆ రేటుకి ఇవ్వలేకపోవచ్చు. సో దానివల్ల మనకి ఏంటిది? ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది, ప్యూర్ కాంపిటీషన్. తర్వాత వర్క్ లోడ్, మన మార్కెట్ని మన కస్టమర్స్ని మొత్తం పట్టుకెళ్ళిపోతాడు అని చెప్పి మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది. సో వర్క్ లోడ్ ఏంటి? లాంగ్ వర్కింగ్ అవర్స్ అండ్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. సో ఇది ఎవరికి ఉంటుంది? స్మాల్ బిజినెస్ ఓనర్స్కి ఎక్కువగా ఉంటుంది. స్మాల్ బిజినెస్ ఓనర్స్కి వాళ్ళే అన్ని చూసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు చాలా వర్కింగ్ అవర్స్ వర్క్ చేస్తారు, దాదాపుగా 16 అవర్స్ కూడా వర్క్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే అకౌంటింగ్ చూసుకుంటారు, వాళ్ళే సేల్స్ చూసుకుంటారు, వాళ్ళే ఇంపార్టెంట్ బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. తర్వాత డెసిషన్ మేకింగ్ స్పెషల్. ఫిఫ్త్, నీడ్ టు మేక్ ఇంపార్టెంట్ బిజినెస్ డెసిషన్స్ క్విక్లీ. సో ఏదైనా సరే బిజినెస్లో ఒక నిర్ణయం తీసుకోవాలి క్విక్లీ అన్నా కూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఆలోచించాలి కదా మల్టిపుల్ సినారియోస్లో. ఏ విధంగా మనం ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటే బిజినెస్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బిజినెస్ ఎంతవరకు ప్రాఫిట్ సంపాదిస్తుంది, బిజినెస్ ఎంతవరకు ఎదుగుతుంది అని చెప్పి ఆలోచించాలి. కాబట్టి అదంత తక్కువ టైంలో ఆలోచించలేరు, కాబట్టి అదొక స్ట్రెస్ లెక్క మారిపోతుంది. తర్వాత సిక్స్త్, పెన్ స్లో ఉంది. సో చేంజింగ్ ఇన్ మార్కెట్ కండిషన్స్ అండ్ కస్టమర్ ప్రిఫరెన్స్. సో మీకు ఎట్లా చెప్పాలి? నోకియా. సో నోకియా వాళ్ళు ఏంటి? ఓన్లీ ప్రజలు ఎప్పుడు కూడా నోకియానే వాడతారు, కీప్యాడే వాడతారు, అసలు మారరు అని చెప్పి నోకియా స్ట్రాంగ్గా పెట్టేసింది. కాకపోతే ఐఫోన్ వచ్చి టచ్ స్క్రీన్ తీసుకురావడంతో నోకియా కస్టమర్స్ అందరు కూడా ఐఫోన్కి షిఫ్ట్ అయ్యారు. సో బిగ్ స్క్రీన్ టచ్కి షిఫ్ట్ అయ్యారు. సో మార్కెట్ అన్సర్టనిటీ అంటే అది అర్థమైందా? సో కస్టమర్స్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా మారిపోవచ్చు. తర్వాత ఆండ్రాయిడ్ వచ్చి ఐఫోన్కి కాంపిటీషన్ అవునే ఆండ్రాయిడ్. సో ఆండ్రాయిడ్ వచ్చి ఏమంటాడు? బిగ్ స్క్రీను, చాలా పెద్ద స్క్రీన్, తర్వాత బిగ్ బ్యాటరీ.
బ్యాటరీ, తర్వాత బిగ్ ఫ్యూచర్స్. సో కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ మారిపోతుంది. సో అది ఒక ఆన్సర్ అండి. మళ్ళీ కొంతమంది అంటారు ఐఫోన్ అంటే ఐఫోనే, ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్ అని. బట్ కొంతమంది ఫీచర్స్ పరంగా ఉంటారు, కొంతమంది బ్యాటరీ పరంగా ఉంటారు, కొంతమంది స్క్రీన్ పరంగా ఉంటారు, ఇంకొంతమంది బ్రాండ్ బట్టి కూడా ఉంటారు. సో కస్టమర్ ప్రిఫరెన్స్. సో ఇట్స్ కాల్డ్ కస్టమర్ ప్రిఫరెన్స్. మళ్ళీ మార్కెట్ కండిషన్స్ అంటే ప్రైజెస్ కావచ్చు. ఇది ఎంత 500 రూపాయలలో దొరుకుతుంది, 1000 రూపాయలలో దొరుకుతుంది. ఇదెంత 1 lakh పడుతుంది, ఇదంతా 10,000కి వస్తుంది. సో మార్కెట్ కండిషన్స్, మార్కెట్లో ప్రైజెస్, ఇంకా అవైలబిలిటీ, అవి కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. తర్వాత టెక్నిక్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అసలు మనం స్ట్రెస్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మనకి ఒక టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. మనం ఈ టైంకి ఇది కంప్లీట్ చేయాలి అని ఉంటే మనం ఎక్కువ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, లేదంటే ఎండ్ ఆఫ్ ది డెడ్ లైన్ మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? సో ఎగ్జామ్ కూడా మీరు 1 day బ్యాటింగ్ చేస్తారు కాబట్టి మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది 1 day నాడు. అది మీరు సెమిస్టర్ మొత్తం రోజు కొద్దిగా, రోజు కొంత నేర్చుకుంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డెడ్ లైన్ మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఓకేనా? కానీ మనం అలా చేయడం ఇష్టం లేదు, మనకి స్ట్రెస్ తీసుకోవడమే ఇష్టం. కాబట్టి మనం 1 day బ్యాటింగే చేస్తాం. ఓకేనా? ఫిజికల్ ఎక్సర్సైజ్, మనం జిమ్కి పోవడం. మెంటల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే జిమ్, యోగా చేసుకోవడం. తర్వాత మెంటల్ ఎక్సర్సైజ్ అంటే నాకేం తెలుసు మెంటల్ ఎక్సర్సైజ్ అంటే, ఏదోట్లే. మెంటల్ ఎక్సర్సైజ్ అంటే మెంటల్లో చేయించేది, రైట్. థర్డ్, రిలాక్సేషన్ టెక్నిక్స్. ఈ మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ లాంటివి చేస్తే మనకి స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది. తర్వాత ఫోర్త్ ఏంటి? పాజిటివ్ థింకింగ్. నా బిజినెస్ మంచిగా ఉంటుంది, మంచి సక్సెస్ అవుతుంది, నా మీద నమ్మకం ఉంది అని ఉంటే అదొక పాజిటివ్ థింకింగ్. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. నా బిజినెస్కి ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉండడం కన్నా బిజినెస్కి ఏం కాదు, ఏదైనా నేను చూసుకుంటా అని ఒక యాటిట్యూడ్ ఉండడం చాలా గొప్పది. తర్వాత డెలిగేషన్ ఆఫ్ వర్క్, షేరింగ్ రెస్పాన్సిబిలిటీ విత్ ఎంప్లాయీస్. మొత్తం మనమే తీసుకోకుండా, మనమే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా, మనకంటూ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా పని చెప్పాలి ఆ జీతం ఇచ్చినప్పుడు. అన్నీ నువ్వే చేసుకుంటూ అన్నీ కూడా సెల్ఫ్ పర్ఫెక్షనిజం ఉండడం మంచిది కాదు. సెల్ఫ్ పర్ఫెక్షనిజం ఉండదు మంచిది కాదు. అన్నీ నువ్వే చేయడం కూడా మంచిది కాదు. నీకు ఉండేది పర్ డేకి 24 hours టైం. సో నీకు ఉన్న 24 hours చాలా వర్క్ చేయాలి అంటే నీ ఎంప్లాయీస్కి అది వర్క్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి సిస్టమ్స్లో వర్క్ చేయాలి అని చెప్పి నువ్వు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి. సో దానివల్ల నీకు చాలా స్ట్రెస్ తగ్గుతుంది. ప్రాపర్ ప్లానింగ్, సరైన ప్లానింగ్ ఉండడం వల్ల నీకు యాంగ్జైటీ, ఇంకా అన్సర్టనిటీస్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నువ్వు ఎంతసేపు వర్క్ చేయాలో అంతసేపు వర్క్ చేయాలి. నీకున్న 24 hours 20 hours నువ్వు నీ బిజినెస్ మీద వర్క్ చేస్తే, సో 4 hours స్లీప్ పెడితే, సో వేర్ ఈస్ యువర్ ఫ్యామిలీ, సో వేర్ ఈస్ యువర్ ఫ్రెండ్స్, అండ్ వేర్ ఈస్ యువర్ హెల్త్ అండ్ స్లీప్. సో నీకు ఎంతో ఇబ్బంది అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, నువ్వు ఎక్కువ రోజు బతికిలేవట్లేదు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి? నీకు ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే. సో నీకు తలకి నొప్పి ఉండదు. తర్వాత తలకి నొప్పి లేకపోతే నువ్వు మంచి డిసిజన్స్ తీసుకుంటావు. తర్వాత నీ హెల్త్ కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. సో నువ్వు ఫిజికల్గా ఇంకా మెంటల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, తర్వాత ఒక నిమిషం, నీకు స్ట్రెస్ లేకపోతే వీటిలో కూడా నీకు రోగాలు తక్కువైపోతాయి. ఓకేనా? స్ట్రెస్ వల్ల వచ్చే రోగాలు ఇవ్వండి. తర్వాత ఫోర్త్ది ఎన్హాన్సెస్ బిజినెస్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ బిజినెస్ని ఎన్హాన్స్ చేస్తుంది. తర్వాత ఫిఫ్త్ది నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కంక్లూజన్ ఏంటి? సో టీఏటీ అనేది సైకాలజికల్ టూల్. సో దానివల్ల మన యొక్క మోటివేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ పొటెన్షియల్ ఏంటి అని చెప్పి మనం ముందుగానే పసిగట్టచ్చు ఒక సైకాలజికల్ టెస్ట్ పెట్టి. ఓకేనా? ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఒక టెక్నిక్. సో దానివల్ల ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు తన యొక్క బిజినెస్ ప్రెజర్ని హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత తన బిజినెస్ని మంచిగా ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయొచ్చు. తర్వాత బోత్ ఈ టీఏటీ ఇంకా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్లో చాలా ఇంప్రూవ్మెంట్, అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కీ రోల్ ఇన్ డెవలపింగ్ పర్సనాలిటీ, కాన్ఫిడెన్స్ అండ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ
ది కాన్సెప్ట్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ అయిపోయింది, చూపిస్తాం. యా, ఇక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం నేర్చుకుందాం. సో విచ్ ఇస్ లాస్ట్ టాపిక్ ఇన్ దిస్. సో ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. సో నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ ఇంట్రొడక్షన్. అసలు ఈ ఈడిపి అంటే ఏంటో మనం నేర్చుకుందాం. సో ఈడిపి అనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది ఎందుకోసం డిజైన్ చేశారంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎబిలిటీస్, ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్, ఇంకా ఆ యాటిట్యూడ్స్ ఇండివిజువల్స్లో మనం డెవలప్ చేయాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే దీన్ని డెవలప్ చేయడం జరిగింది, ఈ ఈడిపి ప్రోగ్రామ్ని. సో మీకు ఇంకా అర్థం కావాలి అంటే మీకు పైథాన్ కోర్స్. సో ఎవరైనా సరే పైథాన్ కోర్స్ డెవలప్ చేస్తే ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏముంటుంది, వాళ్ళు పైథాన్ నేర్చుకోగలగాలి, రాయగలగాలి, కోడ్ చేయగలగాలి, ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు సాల్వ్ చేయగలిగి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి అనే మోటివ్తో ఉంటారు కదా. సో ఇది సేమ్ టైం ఈ ఈడిపి అనేది కూడా ఒక కోర్సు, ఇది ఓల్కి ఎంటర్‌ప్రెన్యూర్స్కి. సో దానివల్ల ఎబిలిటీస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, నాలెడ్జ్, యాట్రిబ్యూట్స్ అన్నీ పెరుగుతాయి. సో అన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా వేరే వగేరా వగేరా అన్ని. సో దీస్ ప్రోగ్రామ్స్ హెల్ప్స్ పీపుల్ ఐడెంటిఫై బిజినెస్ ఆపర్చునిటీస్. వాళ్ళు మార్కెట్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ని పసిగట్టచ్చు. సో వాళ్ళకి అదొక మంచి మోటివేషన్గా ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల మంచిగా వాళ్ళు మోటివేట్ అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మేనేజ్ చేసి దాంట్లో సక్సెస్ని పొందుతారు. సో ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎకనామిక్ డెవలప్మెంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. తర్వాత ఒక మార్కెట్లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ జియో మార్కెట్లోకి రాకముందు ఎంతోమంది ప్లేయర్స్ ఉండేవాళ్ళు, టెలికాం. బట్ వన్స్ ది జియో ఎంటర్డ్, ఆ జియో టెలికాం సెక్టర్లో ఎంతో కాంపిటీషన్ తీసుకొచ్చింది. కాంపిటీషన్ ఇన్ రీఛార్జ్. ఓకేనా, కాంపిటీషన్ ఇన్ రీఛార్జ్. సో రీఛార్జ్ ప్లాన్స్లో కాంపిటీషన్ తీసుకొచ్చింది. తర్వాత సర్వీస్లో కాంపిటీషన్ తీసుకొచ్చింది. తర్వాత బ్రాండ్ విత్ అనుకుంటా, బ్రాండ్ కాదు, బ్యాండ్ విత్ బిఎండి. సో బ్యాండ్ విత్లో ఎంతో కాంపిటీషన్ తీసుకొచ్చింది. సో ఆ విధంగా రోల్ అనేది వన్ సైడ్ అయిపోయింది, వన్ సైడ్ కింగ్, వన్ సైడ్ ప్లేయర్ అయిపోయిండు ఈ జియో అనే వ్యక్తి. అర్థమైందా? సో అలా. తర్వాత నీడ్స్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. సో ఈ ఈడిపి కోర్స్ వల్ల, ఈ ఈడిపిని కోర్స్ కన్సిడర్ చేస్తున్నా. ఓకే, ఈ కోర్స్ వల్ల ఏంటి లాభం అంటే, సారీ నేను ఇంక పెన్తో నేర్చుకోవాలి. ఓకే, సో ఈ ఈడిపి కోర్స్ వల్ల ఏంటి, ఫస్ట్ వన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. ఓకేనా. సో ఈ కోర్స్ వాళ్ళు అయితే నేర్చుకుంటారో వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారో, వాళ్ళు ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి ఇచ్చుకున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటారో వేరే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తారు. ఇది సెకండ్ది ఏంటి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్. దేశం ఎదుగుతుంది, దేశంలో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇన్నోవేషన్ వస్తుంది, ఆస్తి సంపన్నులు పెరుగుతారు. తర్వాత యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఈడిపి అనేది ఎంటర్‌ప్రెన్యూర్స్ని హ్యూమన్స్ని వాడుకోవడం, డబ్బుని సంపదని వాడుకోవడం, నేచురల్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా వాడుకోవడం. సో ఈ మూడు వాడుకొని మంచి ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ సొసైటీకి అందించవచ్చు. తర్వాత ప్రమోషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో దీనివల్ల ఇండివిజువల్స్ జాబ్ డిపెండెంట్ కాకుండా సో వాళ్ళకి మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ సోలీ ఆన్ శాలరీస్. ఎంతమందికి అని చెప్పి భారతదేశంలో ఉద్యోగాలు ఉంటాయి, ఎవరైనా సరే బిజినెస్ పెట్టినప్పుడే కదా ఉద్యోగాలు క్రియేట్ అయ్యేటి. సో అలా డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ క్వాలిటీస్. సో ఈ కోర్స్ వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది, రిస్క్ టేకింగ్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత సిక్స్త్ ఏంటి, రిడక్షన్ ఆఫ్ రిలీజియన్ ఇంబ్యాలెన్సెస్. సో ఎంటర్‌ప్రెన్యూర్ ఎస్టాబ్లిష్ ఎంటర్ప్రైజెస్ ఇన్ రూరల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ప్రొవైడింగ్ బ్యాలెన్స్డ్ రీజియన్ డెవలప్మెంట్. సో అందరు కూడా హైదరాబాద్లోనే వాళ్ళు సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ ఓపెన్ చేయకుండా వరంగల్లో ఓపెన్ చేయవచ్చు, కరీంనగర్లో ఓపెన్ చేయవచ్చు, మంచిర్యాలలో ఓపెన్ చేయవచ్చు,
లేదంటే ఆదిలాబాద్లో ఓపెన్ చేయొచ్చు. సో వాళ్ళ ఏరియాస్లో వచ్చిన ఎంటర్‌ప్రెన్యూర్స్ తిరిగి వాళ్ళ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, కంపెనీస్ పెట్టినప్పుడు, ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు వాళ్ళ ఏరియాలో ఉన్న పీపుల్‌కి జాబ్ దొరుకుతుంది. సో వాళ్ళ ఏరియా డెవలప్ అవుతుంది. సో పీపుల్ ఎక్కడికో పోరు, వాళ్ళ ఏరియాలోనే ఉంటారు. సో వాళ్ళ ఏరియాస్లో ఉంటే ఎట్లా డెవలప్ అవుతుంది అని మీరు అడగొచ్చు. ఎట్లా డెవలప్ అవుతుంది? సో ఆ ఏరియాలో ఉన్న పీపుల్ ఏం కొంటారు? గ్రాసరీస్ కావాలి తప్పకుండా. గ్రాసరీస్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. తర్వాత ఇంకా వేరే సర్వీసెస్ కావాలి. జనాలు ఉన్న చోటనే బిజినెస్ ఉంటుంది. సో జనాలు ఉన్న చోట కొత్త కొత్త బిజినెసెస్ వస్తాయి. కిరాణా షాప్స్ వస్తాయి, సూపర్ మార్కెట్ ఉంటుంది, కటింగ్ షాప్స్ పడతాయి. సో అట్లా అట్లా ఏవో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. సో వాటి వల్ల ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది అట్లా. తర్వాత సెవెంత్ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్. ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే సో ఈ కోర్స్ వల్ల కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం, కొత్త సర్వీసెస్ డెవలప్ చేయడం, కొత్త 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 బిజినెస్ ఐడియాస్ థింక్ చేయడం లాంటివి ఆబ్జెక్టివ్స్గా ఉండే. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఈ విధంగా ఆలోచిస్తారు. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తారు. సో ఇంప్రూవ్మెంట్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఎన్ని రోజులు జీతం మీద బతుకుతూ చీప్గా, నీకంటే నువ్వు ఒక సొంత బిజినెస్ పెట్టి రిచ్‌గా బతకలేవా? ఒక మంచి మంచి టిప్స్ చేయలేవా? అని చెప్పి ఎంత మోటివేషన్ అవుతారు ఈ కోర్స్‌లో. సో సో దానివల్ల నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ ట్రూ ఫ్యాక్ట్. ఒకవేళ బిజినెస్ సక్సెస్ అవుతాయి. అర్థమైందా? తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. సో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? నేను ఇది చిన్నగా చెప్పేస్తా, మీరు జస్ట్ బ్రీఫ్‌గా చూసుకోండి. సో టు డెవలప్ ఎంటర్‌ప్రెన్యూర్ మోటివేషన్. ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క మోటివేషన్ అనేది ఎంతగానో ఇంప్రూవ్ చేసుకోనికి కోర్స్ మంచి పనిచేస్తుంది. తర్వాత పొటెన్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పసిగట్టడానికి. సో వాళ్ళకి మంచిగా మెంటర్‌షిప్ ఇవ్వచ్చు, తర్వాత ఫండింగ్ ఇవ్వచ్చు, వాళ్ళ బిజినెస్ ఐడియా బాగుంటాయి. సో ఎప్పుడు కూడా ఒక పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఐడియాస్లో ఇన్వెస్ట్ చేయరు. గుర్తుంచుకోండి నేను చెప్తున్నా. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా సో హై నెట్వర్క్ ఇండివిజువల్స్ లేదంటే ఆర్గనైజేషన్ నెట్వర్క్ ఇండివిజువల్స్, ఒక కంపెనీస్ కావచ్చు, ఒక ఐనెట్ ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా ఐడియాస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది పీపుల్ మీద. సో పీపుల్ హ్యావింగ్ విత్ గ్రేటర్ ఐడియాస్ కెన్ డెఫినెట్లీ బిల్డ్ గ్రేటర్ సిస్టమ్స్. సో విచ్ లీడ్స్ టు బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్. అర్థమైందా? ఐడియాస్ ఎంతమందికైనా ఉంటాయి. ఇది సేమ్ ఐడియా, ఎలాన్ మస్క్ వచ్చిన ఐడియా నీకు రావచ్చు. కానీ ఇన్వెస్టర్స్ ఎవరి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు? ఎలాన్ మస్క్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే లెట్ మీ కనెక్ట్ మై ల్యాప్టాప్. యా, ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్స్ ఏ విధంగా బిల్డ్ చేయడమో తెలుసు. ఆ సిస్టమ్స్లో వాళ్ళ ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ని ఎలా బిల్డ్ చేయడమో తెలుసు. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అర్థమైందా? సో అలా ఇప్పుడు నీకు సిస్టమ్స్ ఎలా డెవలప్ చేయాలో తెలియదు, పీపుల్ ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. సో ఇప్పుడు ఆ బిజినెస్ ఎట్లా సక్సెస్ఫుల్ అవుతుంది? పెట్టిన డబ్బులతో రోజునే అవుతుంది. అర్థమైందా? ఒక మంచి సిస్టమ్స్ క్రియేట్ చేయడానికి చూడు. థర్డ్, టు డెవలప్ మేనేజ్మెంట్ స్కిల్స్. నీ నాలెడ్జ్, నీ స్కిల్స్, నీ ప్లానింగ్, నీ ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, ఇంకా బిజినెస్ కంట్రోలింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నువ్వు డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. నీ బిజినెస్ కష్టమైన సమయంలో ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మంచిగా ఉన్నప్పుడు ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. నువ్వు ఒక రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు సరిగ్గా క్యాల్కులేట్ చేసుకోనికి, ఏదైతే ఒక రిస్క్ తీసుకుంటున్నావో దాన్ని పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేయొచ్చు. తర్వాత బిజినెస్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ని మనం కాన్ఫిడెంట్గా ఎదుర్కోవచ్చు. తర్వాత ప్రొవైడ్ నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. వేరే వాళ్ళకి ఈ కోర్స్ వల్ల, ఈ ఈడిపి కోర్స్ వల్ల ఏమవుతుంది, వాళ్ళకి మార్కెట్లో ఉన్న నీడ్ని అర్థం చేసుకొని అంత కేపబిలిటీ మనం అందించవచ్చు. సో బిజినెస్ ఆపర్చునిటీ ఏమేమి ఉన్నాయో మనం అందించవచ్చు. సో వాళ్ళ పసిగట్టచ్చు. సో ఆ నాలెడ్జ్ వల్ల. తర్వాత టు ఎన్హాన్స్ టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ స్కిల్స్.
వాళ్ళకి ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫినాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్ మీద పట్టు సాధించవచ్చు ఈ కోర్స్ వల్ల. తర్వాత వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని మోటివేషన్ మనం క్రియేట్ చేయొచ్చు. ఒక జాబ్ ఎత్తుకోవడం కన్నా ఒక బిజినెస్ పెట్టు ఉన్న మైండ్ సెట్ మనం క్రియేట్ చేయొచ్చు టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని డెవలప్ చేస్తున్నారంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని డెవలప్ చేస్తున్నారంటే మీరు జాబ్స్ కూడా ఎట్ ది సేమ్ టైమ్ జనరేట్ చేస్తున్నట్టే. మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని క్రియేట్ చేస్తే మీరు 100 మంది ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేయొచ్చు. 1,00,000 మంది ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేయడానికి కారణం అవ్వచ్చు. 1,00,00,000 మందిని ఎంప్లాయీస్‌గా క్రియేట్ చేయడానికి కూడా కారణం అవ్వచ్చు. సో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మీ వల్ల డెవలప్ అవుతారు. ఓకేనా? తర్వాత టు కాంట్రిబ్యూట్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. దేశానికి ఒక మంచి గ్రోత్, ఇన్నోవేషన్, దేశభక్తి ఉన్నవాళ్ళు దేశం కొరకు కూడా ఎంతో కష్టపడి వర్క్ చేస్తారు. అలాగే వాళ్ళు దేశానికి జీడిపి పరంగా, ఏ గ్రోత్ పరంగా, ఇన్నోవేషన్ పరంగా, నేషనాలిటీ పరంగా వాళ్ళకి ఈ ఆబ్జెక్టివ్స్తో వాళ్ళ బిజినెస్ ఉండాలని చెప్పి వాళ్ళకి ఆ మోడల్ మెన్షన్ చేస్తారు. తర్వాత బెనిఫిట్స్ అండి. సో ఇది నేను కోర్స్ చేశాను. ఏంటిది? ఈడిపి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కోర్స్ కంప్లీట్ చేశాను. సో దానివల్ల ఏంటి లాభం అంటే ఏంటి, నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కూడా నాకు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఇక్కడ మేనేజర్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇన్నోవేషన్కి క్రియేటివిటీ వస్తుంది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది నాకు నేను కల్పించుకోవచ్చు, 100 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ మొత్తం దీని కంక్లూజన్ ఏంటి అంటే, సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఈ కోర్స్ వల్ల, ఈ ఈడిపి కోర్స్ వల్ల ఏంటి లాభం అంటే, మనం ఎంటర్‌ప్రెన్యూర్ టాలెంట్‌ని డెవలప్ చేయొచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్‌ని ప్రమోట్ చేయొచ్చు. ఎదురులకి ఒక ఇండివిజువల్‌కి ఉనికి బిజినెస్ పెట్టాలి, లేదంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అనే ఆశ ఉంటుందో వాళ్ళకి మనం నాలెడ్జ్, స్కిల్స్, మోటివేషన్, కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు ఈ ప్రోగ్రామ్ వల్ల. సో దానివల్ల వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ బిజినెస్గా సక్సెస్ఫుల్ దిగ్గజాలుగా ఎదుగుతారు. తర్వాత ఈ కోర్స్ వల్ల ఇది ఒక సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఒక 100 లేదా 1,00,000 లేదంటే 1,00,00,000 మంది ఎంప్లాయీస్ కూడా ఇది ఒక పునాదిగా పడొచ్చు. ఇన్నోవేషన్ ఇంకా ఇన్నోవేషన్ ఉండడం వల్ల ఇంకా దేశంకి ఎదగడం, నేషనల్ డెవలప్మెంట్ వల్ల ఈ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది. సో ఇది డన్ అండ్ డస్టెడ్, యూనిట్ 2 ఫినిష్డ్, యూనిట్ 2 అయిపోయింది. సో మీరు కూడా నా లెక్క కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే జేఎన్టీ స్టూడెంట్స్ కోసం, జేఎన్టీ అఫిలియేట్ కాలేజెస్ కోసం మీరు నాకు ఒక మెయిల్ పెట్టచ్చు. సారీ, మీకు మంచి అర్థమయ్యేటట్టు రాస్తాం. సో ధనశాల.hr hr.dhanashala@gmail.com లేదా dhanashala.hr@gmail.comకి మీ రెజ్యూమెని పంపించండి. ఓకేనా? పంపిస్తే మేము మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసుకొని మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఇప్పటివరకు నా వీడియో చూసినట్టయితే మీకు ఎంతో కొంత నచ్చుంటుంది. మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్స్ పంపించాలనుకుంటే ఈ ఈమెయిల్కి పంపించండి. తర్వాత ఇంకొకటి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, ఒక షేర్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధనశాల, యువర్ స్టడీ బడీ. బాయ్. జై హింద్.